రోజు 24 hours ముందు కాదు, 48 గంటల ముందు మందు షాపులు పోతాయని చెప్పేసి వేదిక గురించి వాడుతూ ఉన్నారు. సంతోషంగా చేసుకునే పండుగ కానీ అల్లరి చేసే పండుగ. అల్లరి అనేది సంతోషంలో భాగంగా అల్లరి ఉండాలి కానీ కేవలం అల్లరే మనము ప్రాధాన్యత ఇస్తూ చేసేటువంటి పండుగ కాదని యువకులు ప్రత్యేకించి నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు ఉండేటువంటి పుణ్య ఉత్సాహం అనేది ఆ రోజున మీకుండే సంతోషాన్ని, మీకున్నటువంటి ఎనర్జీ లెవెల్స్ ని డెమాన్స్ట్రేట్ చేసేటువంటి వేదిక అవుతుంది కాబట్టి మీరు ఆ స్థాయిలో అల్లరి చేయాలనుకుంటారు. అది తప్పు కాదు, ఆ వయసులో అది ఉంటుంది. ఆ వయసులో మీరు నేర్చుకోవాల్సింది ఏమంటే సమాజం మన ఉత్సాహాన్ని కానీ మన సంతోషాన్ని కానీ మన ఆనందాన్ని కానీ పంచుకునే విధంగా ఉండాలి కానీ తుంచుకునే విధంగా ఉండకూడదు, లేదా అసహించుకునే విధంగా ఉండకూడదు. ఈ వేదిక మీద నుంచి యువకులు ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా అప్పీల్ చేస్తాను. ఇక్కడికి రానటువంటి వినాయక ఉత్సవంలో పాల్గొనేటువంటి ప్రతి యువతీ యువకులకు కూడా అప్పీల్ చేస్తాను. కదిరి నియోజకవర్గంలో కదిరి విగ్రహ ఉత్సవాల సందర్భంగా, వినాయక ఉత్సవాల సందర్భంగా తాగడం అనేది, మద్యం అనేది లేకుండా చూసేటువంటి బాధ్యత ఇక్కడ వచ్చిన వాళ్ళతో సహా మాతో సహా ప్రతి ఒక్కరికి తీసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అది మనల్ని కూడా సమాజానికి దూరంగా పెట్టేస్తాం. ఆ ఇంటాక్సికేషన్ మూడ్ లో మనం చేసే చిన్న చిన్న విమర్శలు కావచ్చు, చిన్న చిన్న తప్పిదాలు కావచ్చు, మన సమాజానికి పెనుముప్పుగా ఉండేటువంటి పరిస్థితులకి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా బహిరంగంగా మద్యం సేవించి అల్లరి చేయడం కానీ ఉత్సవాల్లో పాల్గొనడం కానీ నిషేధించమని చెప్పేసి కూడా పోలీసు వారికి చెప్తా ఉన్నాను. గట్టిగా టఫ్గానే మద్యం ఎవరైనా కూడా ఉంటే, లేదంటే 48 hours బిఫోర్ మీరు షాప్ ఎవరైనా తీసినా మద్యం అమ్మినా కూడా కన్సూమ్ చేసినా కూడా కొద్దిగా వాళ్ళ డీటెయిల్ చేయండి. ఎవరైనా మద్యం బాబులు సాయంత్రాలు చూసినా కూడా 48 hours బిఫోర్ నుంచే స్టేషన్లో కూర్చోబెట్టుకోండి. కొంచెం భయం వస్తుంది. ఆ రోజున ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఈ రోజున మీకు అందరికి కూడా ఒకటే చెప్తాను, వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఒకటే విన్నవించుకుంటాను. నిజాంబాయి చెప్పినాడు, మేమందరం కలిసి ఎప్పుడు జరుగుతుంది, మనం అందరం కలిసే చేస్తాం. ఎవరు మనం వేరే ఏం లేవు. ఇప్పుడు కూడా కొద్ది దూరం మీరు నడుస్తారు, కొద్ది దూరం మేము నడుస్తాం, కొద్ది దూరం పార్టీ ఒక పార్టీ నడుస్తుంది, కొంచెం దూరం ఇంకో పార్టీ నడుస్తుంది, ఇంకో చోట అందరం కలిసి కూర్చుంటాం. ఎండాలంటే మనకు దాని గురించి రాజకీయ ప్రయోజనాలు ఏముండవు. కొద్దిమంది ఎవరో గతంలో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రింద బండవాళ్ళ మీద అనుకొని రాజకీయాలు చేసినోడికి బండవాళ్ళం లేకుండా అయింది. కానీ మనందరికీ రాజకీయంగా బండవాళ్ళం లేకుండా పోలేదు. ప్రజలకైతే సంతోషాన్ని మిగిలిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఆ రకమైన భయాందోళనకు ఈ ఊర్లో అవసరం లేదు. ఎందుకంటే ఈ ఊర్లో ఉండేటువంటి అందం ఏమంటే ఏదైనా లిటిగేషన్ చేసుకుంటారేమో కానీ ఎవరిని ఎవడు ముంచేసేటువంటి కార్యక్రమం. ఎవరికైనా కష్టం వస్తే మాత్రము అందరూ కూడా రేపు బాబు తక్లీఫ్ మేరే లేదా కష్టంలో ఉన్నాడు అనుకునేటువంటి గుణం ఉండేటువంటి నియోజకవర్గం ఏదైనా జిల్లాలో ఉంటే అది కలిసి నియోజకవర్గం. కాబట్టి ఆ అంశాన్ని మనం మరింత పెంపొందించుకుందాం. మనమందరూ కూడా కలిసిమెలిసి కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. అధికారులకు కూడా చెప్తున్నా, డోంట్ కన్ఫైన్ ఆర్ కన్క్లూడ్ బై 5 days. మళ్ళీ ఒక డిబేట్ పెట్టుకుందాం. 1-2 days లో జిల్లా అధికారులతో కూడా మాట్లాడదాం, సంప్రదిస్తాం. పిల్లల ఆలోచనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచనతో ముందుకు పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ మరొకసారి ఇచ్చేసి సమయాన్ని ఇచ్చేసి వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈరోజు సామాజిక బాధ్యత కింద ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను.